అయినందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను. ఎవరిని ఆత్మను? కుమారుని ఆత్మ. ఒకసారి చెప్తారా? కుమారుని ఆత్మను. కుమారుని ఆత్మను ఎవరికి పంపించాడంట ఆయన? దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఎక్కడికి పంపించాడంట? మన హృదయంలో. ఎవరి హృదయంలో? నీ హృదయంలోనికి. ఆయన కలువరి శిలువలో చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ, ఏ ఆత్మ చేతైతే ఈ భూమి మీదకి వచ్చాడో అదే ఆత్మను మనకు అనుగ్రహించాడు ఆయన. హల్లెలూయా. ఏంటయ్యా ఉపయోగం అంటే ఏమిటయ్యా? ఆయన ఆత్మ నాలోకి వస్తే ఏమి జరుగుతుందయ్యా అంటే, ఏదైనా మనములో జీవాత్మగా మార్చబడిన కుమారుడు పాపము చేసిన తర్వాత జీవించు ప్రాణంగా మార్చబడిపోయి ఆత్మ లేని జీవితము జీవిస్తున్న నరులందరికీ కూడా మరలా ఆయన చనిపోయి ఏం చేశాడంటే, ఏ జీవాత్మలైతే నరులు కోల్పోయారు ఆ జీవాత్మతో మనల్ని నింపాడంట ఆయన. హల్లెలూయా. అర్థమైందా? ఏమొచ్చిందంటే ఇప్పుడు మనకి మరణాత్మ. ఏమాత్మ వచ్చింది మనకి? మరణాత్మతో బ్రతుకుతున్న మనకి జీవాత్మనిచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇంకేంటంట చదవమ్మా. కాబట్టి నీవిక దాసుడవు కావు అంటే ఏంటి? కాబట్టి నీవిక అయితే దాసుడు అయ్యంట. అంతకుముందు యేసు ప్రభు వారు రాకముందు దేంట్లో ఉన్నారంట? దాసుడుగా ఉన్నాడంట. అసలు దేనికి దాసుడుగా ఉన్నాడు? రెండు విషయాలు మీకు తెలియపరిచి నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. రెండు విషయాలు మీకు తెలియపరిచి ముందుకు వెళ్తాను. దేనికి దాసుడై ఉన్నాడు మనుషుడు అనేది రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. త్వరపడి. పాపమునకు దాసులై ఉన్నప్పుడు మీరు పాపమునకు దేనికంట? పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. చాలు. నీతి విషయమై నిర్బంధము లేని వారే అంటే అర్థమైందో లేదో మీకు చాలా జాగ్రత్తగా చెప్తాను చూడండి. నేను ఒక చోట పనికి వెళ్ళాను. ఎక్కడ? ఒక చోట చాలా కాలం నుంచి ఒక ఆయన కింద నేను పనిలో జాయిన్ అయ్యా. అతనికి నేను ఎవరు ఇప్పుడు? దాసుడు. ఎవరమ్మా? దాసుడు. కొంచెం మాట్లాడతారా? దాసుడు. అవును కదా. ఇప్పుడు నేను నా యజమానుడు ఏది చెప్తే అదే చెయ్యాలి. ఒకవేళ పక్కింటి వాడు నాకు ఏదైనా చెప్తే నేనేమంటా? నీకేందుకు చేస్తారా బాబు, నువ్వు నాకేం డబ్బులు వెళ్తున్నావా అంటమానవా? అవునా కదా. నాకు నా పనులే చేసుకోవడానికి టైం. ఇది ఆల్రెడీ నన్ను చంపుతున్నాడు. ఎవరి దగ్గర అయితే ఆల్రెడీ నన్ను ప్రతిరోజు చంపుతున్నాడు. నాకు చాలక మళ్ళీ నీ దగ్గరకు వచ్చి నీకు దాసుడు అవ్వాలా అని అంటాం. అవునా కదా. నేను ఒక మాట అడిగినా, యేసు ప్రభు వారు రాకముందులా ప్రతి మనిషి మీద కూడా పాపం ఏలుపడిచేసింది. ఆ పాపానికి మనుషుడు ఏ విధంగా ఉన్నాడంట? దాసుడిగా ఉన్నాడంట. ఏ విధంగా ఉన్నాడు అంటే అర్థమైందో లేదో మీకు నాకు తెలియదు. దాసుడిగా ఒకవేళ నువ్వు పాపానికి అమ్మివేయబడిన తర్వాత నువ్వు ఎంత నీతిమంతుడికి జీవించినా, ఎంత పరిశుద్ధముగా జీవించినా, నువ్వు ఎంత భయంకరమైన కృప పొందిన వాడిగా నువ్వు జీవించాలి అనుకున్నప్పటికీ కూడా నువ్వు దేనికి దాసుడివై ఉన్నావు? ముందుగా పాపానికి. ముందుగా దీనిలో నుంచి విడిపింపబడితే తప్ప నీవు పరిశుద్ధంగా జీవించిన, నీతిగా జీవించిన, ఏం చేసినా ఉపయోగం. అవునా కదా. మీ అందరికి అర్థమవుతుందని నేను నమ్ముచున్నాను. దేనిలో దాసుడై ఉన్నాడంటే ఇప్పుడు పాపమునకు. పాపం వల్ల వచ్చే జీతము అదేంటి అసలు? ఇప్పుడు చూసారా, పాపము చేత మోసగించి అవ్వను ఆదామును వారిద్దరిని బయటికి తీసుకొచ్చారు అనుకుంటున్నారు. కాదు. వారితో పాటు వారిలో వచ్చే సంతానం అంతటిని కూడా అపవాది ఏం చేసిందంటే మోసగించి పాపము చేత వారందరిని ఎక్కడికి తీసుకొచ్చిందంటే మరణానికి తీసుకొచ్చేసింది. మరణానికి తీసుకొచ్చిన వారి కోసం వచ్చాడు ఆయన. ఎందుకోసం వచ్చాడు చూద్దాం ఒకసారి. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. త్వరపడి 14-15వ అధ్యాయం 15వ వచనం. త్వరపడి ఇంకొక దానికి దాస్యరకములో నుంచి మాట్లాడుతున్నా చూడండి. త్వరపడి 2వ అధ్యాయము 14వ వచనం నుంచి. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైన, ఏ పిల్లలు? మనమే రక్త మాంసములు గలవారమై ఉన్నందువలన ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని. ఏ బలం అంట? ఎందుకని పాపం వల్ల వచ్చే జీతము మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని. ఎవరిని? అపవాదిని. మరణము ద్వారా నశింపచేయుటకును. ఆయన ఎందుకు చచ్చిపోయాడు ఇప్పుడు ఈ రాత్రి మనకు సంపూర్ణంగా తెలియపరచబడుతుంది. చాలా మంది అంటారు ఈవెన్ ఆయన అక్కడ శిలువ మీద ఉన్నప్పుడు కూడా పక్కన ఉన్నవాడు ఏమంటాడు? అయ్యా నువ్వు గొప్ప దేవుడివే కదా, నిన్ను రక్షించుకున్నాను కూడా రక్షించుకోవచ్చుగా అన్నాడా? అనలేదా? అంత గొప్ప నింద కూడా ఆయన ఎందుకు భరించాల్సి వచ్చిందంటే మరణం యొక్క బలము కలిగిన వాని కింద ఆయన కుమారులు సంతానము నలిగిపోతుండగా ఆ మరణము చేత పాపమునకు దాసుడిగా ఉన్న ఆ మనుషుడిని విడిపించడానికి ఆ మరణంలోనికి వచ్చాడు ఆయన. ఎందుకని? ఆ మరణంలో మనం ఉంచడానికి మరలా
ఎందుకంట చదవడక మరణము ద్వారా నశింపజేయుటకును. మరణము ద్వారా ఎవరు నశింపు చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన మరణించి ఏ మరణపు అధికారిగా నిలబడి ఉన్న అపవాదునుడో వాడిని ఆయన మరణించి ఆ మరణము గుండా వాడిని నశింపు చేశాడంట. హల్లెలూయా. ఎవరిని? ఆ నాశన పుత్రుడి నీ మీద ఏలుబడి చేయడానికి నిలబడుతున్నాడే ఆ అపవాది రాజ్యమును ఆయన మరణించడం వలన 2025 సంవత్సరముల క్రితమే ఆయన ఆ మరణ బంధకములన్నిటిలో నుంచి మనల్ని విడిపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంటే చదవక మరలా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. దేనిలో ఉన్నారంట? జీవిత కాలం అంతయు మరణ భయము. మరణ భయము దాస్యములోనికి వెళ్ళిపోయినా జనంగము దేని భయంలో ఉన్నారంట? మరణ భయం. ఇప్పటి వరకు కూడా మనకి ఏ భయం ఉంది? నిజం చెప్పాలి, ఏ భయం ఉందమ్మా? అయ్యా నా భర్త బయటికి వెళ్తే వస్తాడో రాడు, ఈ రాత్రి పడుకుంటే నేను లేస్తాను లేవను, ఎలాంటి పరిస్థితి ఏంటో తెలియదు. ఎందుకని మన మీద గట్టిగా రుద్దే రోటి. ఏం రుద్దారు తెలుసా? కొంతసేపు కనపడి అంతలోనే అయిపోయే ఆవిరి వంటి అమ్మ. నేను ఒకటి అడుగుతా మీకు, మీ ఇంట్లో 10 రూపాయలు వస్తువుకి మీరు 1000 రూపాయలు కడతారా? అసలు మీరు ఎవరైనా కడతారా? 10 రూపాయల వస్తువుకి 1000 రూపాయలు పెడతారా? మనమే ఎట్లా ఆలోచన చేస్తుంటే కొంతసేపు కనబడి అంతలోనే అయిపోయే మనుషుడి కోసం ఆయన ఎందుకు రావాలి అసలుకే? అర్థమైందన్నమాట. అసలు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి బ్రతుకు ఆలోచన చేస్తున్నా నీ కొరకు ఆయన ఎందుకు రావాలి అసలుకి? నువ్వు ఎట్టుకు చచ్చిపోతూ ఉన్నావు కదా, నీ జీవితం ఎట్లా అయిపోతుంది అంటున్నావు కదా, నీవే నమ్మేస్తున్నావు కదా, ఆయన చెప్పకపోయినా నీవదే అనుకుంటున్నావు కదా. అర్థమైందా మీకు? అంటే కొంతసేపు కనపడి అంతలోనే మాయమయ్యే జీవము నీకు ఇచ్చినది కాదు. నీకు ఇచ్చిన జీవం ఏంటో తెలుసా? ఇంత గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం దగ్గర ఒక మాట మాట్లాడుకుని ఏమని? ఆయన కుమారుని ఆత్మ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. అమ్మ ఆగండి ఒకసారి, ఒక మనిషి అమ్మ ఇట్రా ఒకసారి, కమ్ ఫస్ట్. ఎవరైనా త్వరపడి మరలా మీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు ఇది ఈ బాబు మీకు తెలుసు. ఇప్పుడు ఈయన ఈ అయ్యగారికి సొంత కుమారుడు. ఎవరమ్మా? సొంత కుమారుడు. అవునా? ఆయనకి ఎంతైతే ఉందో, ఆయనకున్న జీవమే కానీ, ఆయనకున్న ఆస్తే కానీ, ఆయనకున్న సమస్తమునకు వారసుడు ఎవరు? కుమారుడు. అవునా కదా? అందుకని తల్లిదండ్రులందరూ కూడా వేటి మీద తన మనసును ఉంచరు, కుమారుల మీద, పిల్లల మీదే ఉంచుతారు. అవునా కదా? ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే నా మీద కనికరం చూపించి పాపములో పడిపోయి ఉన్నానని, మరణములోనికి వెళ్ళిపోయానని, అయ్యో వీడిని ఎట్టు వదిలేస్తే బాగోదు అని కనికరము చూపించి, ఏది మీరు అనుకుంటున్నారు చూడండి, కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోతున్న ఆవిరి వంటి బ్రతుకుతున్న నన్ను చూసి ఆయన ఏమనుకున్నాడంటే, ఎందుకు నేను జీవిస్తున్నా కదా, నాలో ఏముంది? జీవం ఉంది. నాలో ఏం లేదు? మరణము లేదు. నాలో ఏముంది? ఆశీర్వాదం ఉంది. కానీ ఆయన నన్ను చూసినప్పుడు నాలో ఏముంది? మరణము కనపడుతుంది, శాపము కనపడుతుంది, కష్టము కనపడుతుంది, అప్పులు కనపడుతుంది, ఇవన్నీ కనపడుతుంది. ఆయన చూసి తట్టుకోలేక ఆయన ఏం చేశాడంటే నన్ను దత్తత తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? దత్తత తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడమ్మా? కొంచెం మాట్లాడతారా? దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకున్న తర్వాత ఇప్పుడు నా పరిస్థితి ఏమైపోయింది? ఈ కుమారుడికి ఇచ్చిన వారసత్వంలోనికి నేను వచ్చాను. అవునా కదా? అంటే అర్థం ఏంటి? ఇతడికి దేనికైతే వారసుడై ఉన్నాడో దానికి నేను కూడా ఈ రోజు నుంచి వారసుడై ఉన్నాను. అదే కదా దత్తత అంటే. అవునా కదా? చెరుసాగం నీకెంతున్నా, అరే అన్న నాకెంతున్నా అది మీ ఇద్దరు చెరుసాగమే చేసుకోవాలి అంటాడు. అవునా? దత్తత తీసుకుంటే. అవునా కదా? వెళ్ళినాన్నప్పుడు ఇప్పుడు కుమారుని ఆత్మ మన హృదయంలోనికి పంపించాడని చెప్తుంది కదా బైబిల్ గ్రంథము. అవునా? ఏ కుమారుడైతే ఈ భూమి మీదకి వచ్చిన దినమున ఆయన ఏ విధముగా వచ్చాడో తెలుసుకోవాలి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24 వచనం కానించి త్వరపడి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24 వచనం కానించి త్వరపడి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచినవాడు నిత్య జీవము గలవాడు. ఎవరంట? నిత్య జీవము కలిగిన వాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అబ్బా, దేంట్లోకి దాటాడంట? మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడంట. ఇంకేంటంట?
మృతులు దేవుని కుమారుని శబ్దము మృతులు దేవుని కుమారుని యొక్క శబ్దము విను గడియ వచ్చి వచ్చి ఉన్నది. ఇప్పుడే వచ్చి ఇప్పుడే ఈ రాత్రి వచ్చి ఉన్నది. వినివారు జీవింతురని ఏం చేస్తారన్నా? దాన్ని వినివారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించను. హల్లెలూయా. ఇక్కడ మీకు అర్థం అవ్వలేదు అనుకుంటా, నేను మరలా చెప్తా, చాలా జాగ్రత్తగా ఉండండి. నేను ఇందాకేమన్నా, ఆ తండ్రికి ఏ ఆస్తి, ఏ అధికారము, ఏ జీవం అయితే ఉన్నదో అది ఎవరికి వస్తుంది? కుమారుడికి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీదకి వచ్చిన దినమనంట ఆయనకు ఒకటి వచ్చిందంట. ఏమొచ్చిందో తెలుసా? పరలోక రాజ్యములో యుగ యుగములు ఏలుబడి చేసిన ఆ సర్వాధిపతికి ఏముందో తెలుసా? జీవమేముందో తప్ప మరణము లేదు. ఆయన జీవం ఉంది కదా, అదే జీవము ఈ భూమి మీదకి వచ్చిన దినమున యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చి ఉన్నాడంట. ఆయన అదే జీవము చేత యేసుక్రీస్తు ప్రభువారు కూడా యుగ యుగములు సదాకాలము కూడా జీవించగలిగిన సామర్థ్యం ఎవరికి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చారు. అర్థమైందా? ఇది ఎలా వచ్చింది? ఆత్మ చేత. దేని చేత? జీవాత్మ చేత ఇచ్చాడు. అవునా? అదే జీవాత్మ పట్టుకుని వచ్చిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు మరణంలోనికి వెళ్ళిపోయిన మనందరిని కూడా తీసుకుని ఆయన ఆ జీవాత్మను సదాకాలము కూడా ఆయనలాగా జీవించగలిగిన జీవము మనకి ఇచ్చి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా మందికి ఇదేంటారు బాబు, కొత్త బాధ ఉంది, అసలు మా ఊర్లో ఎవరు ఇలాంటివి చెప్పరే అనుకోవచ్చు. కానీ నేను మనుషుడికి కలిగిన బాధను బట్టి, మనుషుడికి కలిగిన ఆలోచన బట్టి నేను సువార్త ప్రకటన చేయడానికి మేము రాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే చేసేలేడో అదే చెప్పడానికి వచ్చాం. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏ దత్తత, ఏ వారసుడై ఉన్నాడో ఆ వారసత్వంలోనికి నన్ను ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువారు వారసుడిగా మార్చాడు. అందుకనే కదా నీవు ఇక మీదట దత్తపుత్రాత్మను పొంది ఉన్నావు కనుక నీవు కుమారుడివే. కుమారుడివైతే ఆ పక్షమంది నీవు వారసుడివే అన్నాడు కదా. అంటే యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చిన వారసత్వంలోనికి నేను వచ్చాను అనగా నీ వచ్చావు. హల్లెలూయా. అంటే అకస్మాత్తుగా జరిగే దాడులు ఏది కూడా నీ జీవితంలో జరగడానికి లేదు. మరణము నీ మీదకి వచ్చేసి పని చేయడానికి వీలేదు. ఎందుకంటే ఒక మాట ఉండదు ఆయన గురించి. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము తీయండి ఒకసారి నాకు యోహాను సువార్త 10వ అధ్యాయం ఒక్క నిమిషం చూడండి. 28వ వచనం చదవండి అమ్మా. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడు వాటిని. ఒక్క నిమిషం 18వ వచనం చదవండి అమ్మా. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. ఏంటంట? ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఈ భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు, మనుషుడిగా పిలపడుతున్న సాతాను చేత నడిపింపబడుతున్న వారు ఎంతమంది అయినా వచ్చి నా పీకను పట్టుకుని పిసికిన, నన్ను ఉరేసి చంపాలనుకున్న ఎవడు కూడా నన్ను చంపలేడు. ఎందుకంటే నేను వారు చంపితే నేను మనుషునికి ఇచ్చిన జీవ ప్రాణి అయిన ఆ జీవం చేత జీవిస్తున్న వాడిని కాదు. పరలోక రాజ్యములు యుగ యుగములు మరణం అనేది లేనే ఆ జీవము కలిగిన దేవుని ఆత్మను పొంది ఉన్నాను కనుక ఏ మనుషుడు కూడా నన్ను చంపలేడు. నా అంతటి నేనే పెట్టాలి అన్నాడు. అవునా? అదే విధంగా నీతో కూడా ఏం మాట్లాడుతాడో తెలుసా? ఎవడో ఏదో అయిపోయింది నీ బ్రతుకులో, నీ మరణం అయిపోయి ఆ దినములు వచ్చేసినట్టు అనుకోవడానికి వీల్లేదంట. ఎందుకంటే నీ ప్రాణం అనుకో ఆయన ఇచ్చిన అధికారం ఎలాంటో తెలుసా? అది నీవు మాత్రమే పెట్టడానికి ఆ అధికారం ఉందంట. నీవు తప్ప ఎవడు కూడా నీ ప్రాణం తీయడానికి అధికారము లేదంట. నీకేమిచ్చాడో తెలుసా? జీవం ఇచ్చాడు. ఏ రోగము నీ మీద వచ్చే అధికారం చేయడానికి వీల్లేదు, ఏ కష్టము నీ మీదకి వచ్చే అధికారము చేయడానికి వీల్లేదు. ఎందుకంటే జీవము మరణములు నాలుక వశము. జీవ మరణములు దేని వశం అంట? నాలుక వశం. ఏదైనా వనంలోనికి తీసుకొచ్చేసాడు మరలా. ఏదైనా వనములో అయితే మనుషుడు వారసత్వం పొందిన తర్వాత నోటి మాట చేత జీవించడు. అదే నోటి మాట చేత ఎప్పటి కాలం ముందు జీవ మరణములు మన నాలుకలో ఉంచి నీవు జీవం పలుకుతా జీవించు. ఎంతకాలం బ్రతుకుతావు నీ ఇష్టం. ఇంకొక మాట చెప్పనా? ఏదైనా వనంలో ఆదాము అవ్వ పాపం చేసిన దినమున ఆయన ఏమన్నాడు? ఆ పండు తినమున నీవు నిశ్చయముగా చచ్చావు. అమ్మా ఆ రోజే చచ్చిపోయాడా? ఎన్ని సంవత్సరాలు బతికాడు ఆదాము? 930 సంవత్సరాలు బతికాడంట. ఎన్ని సంవత్సరాలు?
అంటే దేవుడు ఆపద్దు ఇక్కడ. అదేంటి ఆయన ఏమన్నాడు? ఆ దినమే చచ్చిపోతా ఉన్నాడు కదా. మనుషులు ఆ కాలంలో ఎంతకాలం బ్రతికారు? 965 సంవత్సరాలంట. ఏ మనిషి కూడా 1000 సంవత్సరాలు అయితే దాటలేదంట. అయితే దీని వెనుక ఉన్న గొప్ప రహస్యం ఏంటో తెలుసా? ఒకసారి చూడండి, పేతురు గ్రంథము, పేతురు పత్రిక. ప్లీజ్ ఫైండ్ దట్. పేతురు రాసిన పత్రిక, త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నా. పేతురు రాసిన పత్రిక 2వ రాసిన పత్రిక అనుకుంటే, అది ఆయన దృష్టికి 1000 సంవత్సరంలో ఒక దినముగా ఉన్నాయని అంటే ఇదిగో చూడండి. 2వ రాసిన పత్రిక, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువు. ప్రియులారా ఒక సంగతి మర్చిపోమాక. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను. ఎలా ఉంది అంటే ఒక రోజు 1000 సంవత్సరములు. అందుకని ఏ మనిషి కూడా 1000 సంవత్సరాలు ఎవరు అంటే ఈ పక్షాన మనం ఆలోచన చేస్తే ఏ మనుషుడైనా 930 సంవత్సరాలు బ్రతికాడు అనుకుంటున్న ఆ మనిషి కూడా దేవుడి దృష్టిలో ఒక్కరోజు కూడా బ్రతకలేదంట. అంటే అమ్మా, ఈ రాత్రి కాలంలో దేవుడు నీతో ఒక మాట మాట్లాడుతున్నాడు. జీర్ణించుకుంటారా? ఎందుకంటే పిల్లలు కొంచెం పెద్ద పుట్టిన తర్వాత కొన్ని రోజులకి మనం ఏం పెడతాం? మొక్క పెడతాం. అవునా? మొక్క అప్పటిదాకా పెట్టాం. అవునా కదా? మొక్క అంటే అర్థమైందిగా అమ్మ. ఏం పెడతాము? చికెన్ పెడతామా లేదా? కానీ కొన్ని దినములు ఏం చేస్తాము? వానికి పాలు ఏదైతే ఉన్నా అవి మాత్రమే పెట్టి 1 సంవత్సరం లేదంటే ఎన్ని దినములు అయితే అన్ని దినములు గడిచిన తర్వాత వాడికి ఏం చేస్తారు? మొక్క పెడతారు. అది పెట్టేటప్పుడు కూడా ఏమనుకుంటారు? భయపడతానే లేదు అని భయంతోనే పెడతారు. కానీ పెట్టాల్సిందే, పెడతారు కదా డేర్ చేసి. అదే విధముగా ఈ రాత్రి ఏమనుకున్నా ప్రభు యొక్క ఉద్దేశము తెలియపరచాల్సిన బాధ్యత ప్రభు మాకు అనుగ్రహించాడు కనుక ఒక మాట మీ ప్రాంతంలో ఉన్న వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని దృష్టిలో ఒక రోజు బ్రతకడానికి నీకు ఇష్టమేనా? హల్లెలూయా. ఎన్ని రోజులు? ఒక్క రోజు. ఎన్ని రోజులు అవుతున్నాడు ఆయన? అసలు ఇది అసాధ్యం కదా. అవునా? ఒక్క రోజు ఎన్ని సంవత్సరాలతో పోతున్నాడు ఆయన? 1000 సంవత్సరాలు. నేను అనుకుంటాను, నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఏమంటానంటే, అయ్యా నీ సన్నిధిలో కనీసం ఒక్కరోజు బ్రతికే కృపను. మనం వెళ్ళి ప్రార్థన చేస్తాం. నిజం చెప్పాలంటే పైకి చెప్పంగానే ప్రతి ఆదివారం కూడా అయ్యా నీ ఒక్కరోజే నీ సన్నిధులు జీవించే కృప అనుగ్రహించాలి అంటారు. అమ్మ, ఆయన దృష్టిలో ఒక్కరోజు అంటే 1000 సంవత్సరాలు. నీకు బ్రతికే అవకాశం ఉంది, నువ్వు బ్రతుకుతావా? హల్లెలూయా. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, అయ్యా అన్న అక్క తమ్ముడు, ఇదిగో ఈ రాత్రి కాలంలో మీ ఈ స్థలంలో నిలబడి మాట్లాడుతుంది నేను అనుకుంటున్నారేమో. కాదు, ఆయన లేఖనములు మీతో మాట్లాడుతున్నాయి. హల్లెలూయా. మీరు నన్ను చూస్తున్నారేమో. కాదు, నేను ఆయన వాక్యమును మాత్రమే ప్రకటన చేస్తున్నాను మీ ప్రాంతంలో. ఆయన జీవం ఇచ్చాడు తప్ప మరణమును అంతటిలోంచి మనల్ని బయటికి తీసుకొచ్చేసాడు. హల్లెలూయా. చివరికి ఒక వచనం చూపించి నేను ముగించేస్తా. సువార్త అంటే ఏంటో చెప్పి ముగించేస్తా. ఇక తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ముగించేస్తాను. 2 నిమిషాలు అయిపోయింది. 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. త్వరపడి. అక్షయతను సువార్త వలన. అమ్మ మరలా పైన వచ్చిన చదవక 10వ వచనం కంటే చదువుతున్నాను. ఆ క్రీస్తు యేసు మరణము నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఏంది ఇచ్చాడంట ఆయన? ముందుకు ఏం నిరర్ధకం చేసాడంట ఆయన? మరణం. ఏంటో ఒకసారి మళ్ళీ చదవక, జాగ్రత్తగా చదువు. మరలా చదువు. మన క్రియలను బట్టి కాక ఎవరి సంకల్పమును బట్టి అంట? ఆయన చిత్తమును బట్టే అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపు అంట. ఏం పిలుపు? మనకు ఒక పిలుపు ఉందంట. ఏం పిలుపు అది? చదవమ్మా. ఆ క్రీస్తు యేసు ఏం నిరర్ధకం చేశాడంట ఆయన? మరణము నీ మీద ఏలుబడి చేయడానికి ఉన్న దానిని ఆయన నిరర్ధకము చేశాడంట. ఏమిచ్చాడంట? జీవమును అక్షయతను. ఆ సువార్తను ప్రకటన చేయడానికి మాత్రమే మీ గ్రామానికి వచ్చాం. ఏ సువార్త అంటే మరణమును నిరర్ధకము చేసిన సువార్త, జీవము చేత నింపబడిన ఆ సువార్తను, అక్షయతను తీసుకొచ్చిన ఆ సువార్తను మీకు ప్రకటించడానికి మాత్రమే వచ్చాము. జీవ మరణములు నా
సంతోషము నీ ఇష్టం. నువ్వు జీవించాలంటే జీవము కలిగిన మాటలే మాట్లాడు. వ్యాధికరమైన సమయంలో అంటే నువ్వు అధికారముతో మాట్లాడు. ఓ వ్యాధి నువ్వు ఎందుకు నా మీద ఏర్పరిచేస్తున్నావు? ఓ కష్టము నా మీద ఎందుకు ఏర్పరిచేస్తున్నావు? ఓ నష్టము నా జీవితంలో ఎందుకని ఏర్పరిచేస్తున్నావు? ఓ రోగము నా జీవితంలో ఎందుకని ఏర్పరిచేస్తున్నావు? ఓ గొడ్రాల వంటి బ్రతుకు నా జీవితంలో ఎందుకు ఏర్పరిచేస్తున్నావు? నేను సృష్టించిన దినమున ఈ విధముగా సృష్టింపబడలేదు కదా. హల్లెలూయా. మీ ఆస్తి ఒక సెంటు రాస్తారా ఎవరికైనా? పక్కింటి వాళ్ళు ఎవరైనా ఒక సెంటు, పక్కింటి వాళ్ళు 4 ఈ ఆకులు పడితే 3 కోట్లు. అవునా కదా? ఆయన నీకు జీవము కలిగిన జీవితం ఇస్తే నీ జీవితంలో పాపం అనే దానిలో నుంచి కూడా విడిపించిన తర్వాత ఆకుల వల్ల రోగాలు వస్తుంది. ఎందుకు ఒప్పుకుంటున్నారు? మీరు ఒప్పుకోవాల్సిన అవసరమో లేదు. ఆయన జీవమే ఇచ్చాడు సంఘానికి. నిన్ను జీవంతో నింపడమే ఆయన ఇష్టము. హల్లెలూయా. ఎంతమంది రోషముగా ఉన్నారు? ఈ రాత్రి రోషము కలిగిన వారు నా ప్రభువు కావాలి. దీనికి ఒకవేళ మీరు జయించలేని స్థితిలో ఉన్నారేమో, అయితే మీ పిల్లలకు తెలియపరచని జీవితం. ఏ జీవితము? తర్వాత మీరు కావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇది ఒక ఫోటో తీసుకోండి. ఒక ఫోటో తీసుకోండి. అసలు ఏమి జరిగిందో మీకు సంపూర్ణంగా తెలియపరచబడుతుంది. ఒకవేళ మీ జీవితం ఆల్రెడీ 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చేసి అయ్యా అంత విశ్వాసం నాకు లేదయ్యా అనుకుంటారేమో, అయితే ప్రభు రాకడ కొరకు మీ పిల్లలను సిద్ధపరచండి. ఎవరిని? పిల్లలను సిద్ధపరచండి. పిల్లలకు అప్పగించండి. ఈ సువార్తను అప్పగించండి. మీరు బల్లోకి వెళ్ళి ఏమి చదువుతున్నారో దాని గురించి మాత్రమే కాదు మీరు ఆలోచన చేయాల్సింది, వానిలో జీవకరమైన జీవితం జీవిస్తున్నాడో లేదని ఈ ఆలోచనతో జీవించండి. హల్లెలూయా. ఏ సువార్త వచ్చిందంట మనకి? ఈ రోజు మీ ప్రాంతానికి వచ్చిన సువార్త ఏంటి? మరణం వచ్చేది కాబట్టి త్వరగా యేసుక్రీస్తును నమ్ముకోమని చెప్తున్నాం మేము. అవునమ్మా, మేము చెప్తున్నాం. అది మనిషి జీవితముగా చూడండి. నిజము సత్యము ఒకటి కాదు. నిజమేమో చెప్పొద్దంటే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది నిజము. అవునా కదా? సత్యం ఏంటంటే ఆయనే సత్యం. ఎందుకంటే ఆయన ఏమన్నాడు? నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము. ఆయన మాటలు వేరే, మన మాటలు ఏంటో మనం చూసిన దానికి వెళ్ళిపోతున్నాం. దానిలో నుంచి మీరందరూ కూడా బయటకు వచ్చుదురుగాక. మీరందరూ కూడా ఈ దినం నుంచి జీవము చేత మీరు బ్రతుకుదురుగాక. మరణకరమైన రోగములన్నింటిలో నుంచి మీ గ్రామంలో ఉన్న వారందరూ కూడా విడిపింపబడుదురుగాక. గొడ్రాళ్ళు వంటి బ్రతుకులు బ్రతుకుతున్న వారందరికీ కూడా ఈ దినమున గర్భఫలము యెహోవా యేసుక్రీస్తు నామములో అనుగ్రహింపబడునుగాక. ప్రతి ఒక్క రోగము కుదటపరచబడిన ప్రతి రోగం ఈ రాత్రి కాలములో అంతమగునుగాక. మంచము పడిన వారందరి జీవితంలో ఈ రాత్రి కాలములో దిగ్గున లేచుదురుగాక. ఈ రాత్రి కాలములో పక్షవాయువు కలిగిన వారు కూడా ఈ రాత్రి వారి జీవితంలో నుంచి, వారి మంచము పట్టిన స్థితిలో నుంచి లేపబడి ఈ స్థలమునకు వచ్చుదురుగాక. ఆమేన్. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ గ్రామంలో మరణకరమైన సువాసన విస్తరించిందేమో, కానీ ఈ దినమున జీవకరమైన సువాసన విస్తరిస్తుంది. హల్లెలూయా. ఏ సువాసన రావాలి? కొంతమంది దగ్గర సువాసన వస్తుంది, రోగమే. ఏం సువాసన? కష్టం. ఇప్పుడు దాకా సువాసన మీ జీవితంలో అలాగుందేమో, ఈ రోజు నుంచి ఆ విధంగా ఉండనే ఉండదు. మీ జీవితంలో జీవం అనే సువాసన ఆరంభింపబడుతుంది. ఆమేన్. మేము వెళుతున్నామేమో, కానీ ఈ రాత్రి మీ గ్రామం నుంచి